ఈరోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజగారు. పండు, ఇప్పుడు నీ మోకాలకి పదును పెట్టాల్సిన సమయం వచ్చింది అంటూ యూట్యూబ్ ఓపెన్ చేసి అందులో చూస్తూ ఉన్నాను నేను. వాళ్ళు కొంతమంది రెడ్ దాల్ ఇంకా ఎల్లో దాల్తో చూస్తున్నారు కాబట్టి ఎక్కువ రెడ్ అనుకొని అదే ఫిక్స్ అయి తీసుకొని ఎంత వేయాలి అని ఆలోచిస్తూ ఇద్దరం కాబట్టి ఒక 2 స్పూన్స్ వేసాను. తర్వాత లత చెప్పింది బాగా గుర్తుపెట్టుకుంటూ అందులో ఎండుమిర్చి, జీలకర్ర, మెంతులు విరాట్ హెల్త్ని దృష్టిలో పెట్టుకొని 2 ఆకుకూరలు పక్కనే ఉండటంతో తోటకూర వేసి టమాటో ఆనియన్ వేశాక కుక్కర్ స్టవ్ మీద పెట్టుకున్నాను. అది విజిల్స్ 2 మాత్రమే రావాలని చూసుకుంటూ పక్కనే ఉన్న ఇంకో ఆకుకూర వలిస్తూ ఉన్నాను నేను. అదేం కూరనో నాకు పేరు తెలియలేదు. ఆకులు డిఫరెంట్గా, కాడలు ఎర్రగా ఉన్నాయి. సరేలే, ఏదైతే ఏముందిలే, ఆకుకూర హెల్త్కి మంచిదే కదా అని దాన్నే ఆకులు వలిచి వాటర్లో వేసాను. క్లీన్ అయిన తీసి ప్యాన్లో వేసాను. అదేంటో ఆయిల్ వేసాక ఏంచుతూ ఉంటే చాలా దగ్గరికి వచ్చింది. ఆకుకూర మొత్తం మొదమొదగా అయిపోయింది. ఇది ఇంతేనేమోలే అనుకుంటూ మిగతా కూర కూడా ఏం చేసి లాస్ట్లో లత చెప్పినట్టు సాల్ట్, కారం వేసాను. పైన లీడ్ క్లోజ్ చేశాను. అంతలో కుక్కరు 2 విజిల్స్ వేయటంతో పప్పు ఉడికిపోయింది అనుకుంటూ దించేసి రైస్ కుక్కర్ స్విచ్ ఆన్ చేశాను. నేను కుక్కర్ దించి ఓపెన్ చేస్తే అందులో పప్పు ఏమీ కనపడలేదు. మొత్తం ఆకుకూరనే ఉంది. అందులో ఇలాగే ఉంటుందేమో అని దాన్ని కూడా లైట్ తీసుకొని పప్పు గుత్తి లాంటిది తీసుకొని మొత్తం స్మాష్ చేసి ఇంకా బనానాలో ఆయిల్, పోపు దినుసులు, ఇంకా రెడ్ మిర్చి, కారం, ఉప్పు అలా ఇంకేవో వెనక ముందుగా అన్నీ మైండ్లో గుర్తుపెట్టుకుని మరీ వేసి పప్పు అయితే పోపు చేశా. ఓకే విరాట్, ఇంకా చూస్తూ ఉండు, నాకు వంటలు రావు అన్నావు కదా నువ్వు. ఇప్పుడు చూడు, అన్నం, పప్పు, ఆకుకూర ఫ్రై ఎలా చేశాను, టేస్ట్కి పడిపోతావు చూసుగా అంటూ బయటికి వచ్చి ఆయన గారి ముందు చున్ని దులిపి ఏమండి భోజనానికి రండి అంటూ వయ్యారంగా చెప్తూ ఉంటే తమరు వంట చేసి అలసిపోయారు కదా, వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అంటూ విరాట్ అంటుంటే అవును, నాకు కూడా ఏదో చీదరగా ఉంది, ఒళ్ళు మొత్తం చెమట పట్టి అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాను నేను. హ్యాపీగా ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఫస్ట్ టైం వంట చేశాను. డ్రెస్లో వడ్డిస్తే ఏం బాగుంటుంది కాబట్టి చీర ట్రై చేద్దాం అంటూ యూట్యూబ్ ఆన్ చేసి నా బ్యాగ్లో ఉన్న ఒక మెత్తని చీర తీసుకున్నాను నేను. అదైతే కాస్త సులువుగా ఉంటుంది అనుకొని ఫోన్ ఆన్ చేశాను. చీర చేతుల్లోకి తీసుకున్నాను. బ్లౌజ్ ఆల్రెడీ వేసుకుని ఉన్నాను. ఇప్పుడు ఎలారా అంటూ ఆ 4 నిమిషాల వీడియోని 4 సార్లు చూసిన తర్వాత ఒక ఐడియా రావడంతో మెల్లిగా కట్టుకోవడం స్టార్ట్ చేశాను. వాళ్ళు చెప్పినట్టే చేశాను, కానీ వాళ్ళకేమో 5 కుచ్చులు మాత్రమే వచ్చాయి, నాకేమో 8 కుచ్చులు వస్తున్నాయి. సర్లే, వాళ్ళకంటే నా చీర చాలా పెద్దది అనుకొని పెన్ పెట్టుకొని చూసేసరికి బయట కాస్త పొట్టిగా వచ్చింది, కానీ చీరంతా సరిగ్గా కట్టుకునే ఉన్నాను. అమ్మో, ఇప్పుడు ఈ పొట్టి బయట కోసం నేను మళ్ళీ చీరంతా తీసి పెట్టనేలే అని నడుముకు తోపేసుకుంటూ సరిపోతుంది అనుకుంటూ ఆ పొట్టి బయటనే నడుము చుట్టూ తిప్పుకొని తోపేసి హెయిర్కి ఇంకొక ఫ్లక్కర్ పెట్టి పాపెట్లో కుంకుమ పెట్టుకుని నీట్గా ఒక పర్ఫెక్ట్ హౌస్ వైఫ్ లాగా కిందకి వెళ్ళేసరికి విరాట్ నా కోసమే వెయిట్ చేస్తూ కనపడ్డాడు. నన్ను చూసిన వెంటనే కాస్త షాక్ అవుతాడు అనుకుంటే మా ఆయన గారు నేను చేసే పనులకు తిడతారు తప్ప షాక్ అవ్వరులేండి. ఒకలాగా చూస్తూ బాగానే కట్టుకున్నావు, ఇంకొంచెం బెస్ట్గా ట్రై చేయని చెప్పి సింపుల్గా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయాడు మహానుభావుడు. వైఫ్ ఫస్ట్ టైం తన చేతులతో వంట చేసింది, తన చేతులతో చీర కట్టుకుంది. ఒక కాంప్లిమెంట్ ఇద్దామన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదయ్యా మా విరాట్కి. పేరుకి మాత్రం ఓ గొప్ప కంపెనీకి సీఈఓ అని 30 వంకర్లు తీపలేక 3 వంకర్లతో సరిపెట్టుకుని డైనింగ్ టేబుల్ మీద అన్నీ తెచ్చిపెట్టాను. కిచెన్లో నుండి ఒక్కొక్కటి లీడ్ తీసి చూస్తూ పర్లేదు, ఫస్ట్ టైం అయినా గట్టిగానే ట్రై చేసావుగా, ఒక ఫుల్ భోజనం పెట్టు, తిని ఎలా ఉందో చెప్తాను అంటూ విరాట్ అనేసరికి నువ్వు అంత సింపుల్గా పెట్టమంటే నేనెందుకు పెట్టేస్తాను విరాట్. సో ఏదో ఒకటి లంచం ఇవ్వాల్సిందే, నా చేతి వంట తినాలంటే అని నేను రూల్ పెట్టేసరికి ఏం అడుగుతావు, చాక్లెట్, ఐస్ క్రీమ్, లేదంటే ఇంకేదైనా అని అన్నాడు విరాట్. ఏంటి, నేనేమైనా చిన్నపిల్లని అనుకుంటున్నారా, నాకు ఇంకా చాక్లెట్స్, ఐస్ క్రీమ్ అడగటానికి అస్సలు కాదు అని అంటూ
ఉంటే సరే నీ డిమాండ్స్ ఏవో చెప్పు, అప్పుడే తమరు చేసిన నలభీమ పక్కని తృప్తిగా ఆరగించి ఫీడ్బ్యాక్ ఇస్తాను అంటూ విరాట్ అనేసరికి నానా నువ్వు తిన్నాక నేను చెప్పింది ఓకే చేయాలి కన్ఫర్మ్ అని విరాట్తో కాసేపు వాదనలాడి చివరికి ఆయన గారికి ఓపిక పోయి సరే నువ్వు చెప్పిందే చేస్తానన్న తర్వాత ప్లేట్లో ఫస్ట్ అన్నం, సైడ్ పప్పు, ఇంకో సైడ్ ఆకుకూర, అదే గోంగూర ఫ్రై వేసాక నేను కూడా తినకుండా ఆతృతగా విరాట్ వైపే చూస్తూ ఉన్నాను నేను. అన్నం పప్పు కలుపుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. నా వైపు చూశాడు. ఎలా ఉంది అంటూ నేను ఎక్సైటింగ్గా అడుగుతూ ఉంటే బాగుంది నైస్ ట్రై అని చెప్పేసి ప్లేట్లో పెట్టింది మొత్తం తినేశాడు విరాట్. అదేంటి మొత్తం నువ్వే తినేస్తున్నావు, నేను ఇద్దరి కోసం చేశాను విరాట్ అని నేను అంటూ ఉంటే బాగుందిరా అందుకే తినేశాను, నీకోసం నేను ఏదైనా స్పైస్లెస్ ఉండేది ఆర్డర్ చేస్తాను, ఇవి సింక్లో వేసి అని విరాట్ బెడ్రూమ్కి నా మొహం కూడా చూడకుండానే వెళ్ళినప్పుడు నేను అర్థం చేసుకోవాల్సింది అమ్మో నిజంగా అంత బాగా చేశానా అంటూ చివరిగా మిగిలిన ఒక 10 మెతుకుల రైస్, హాఫ్ స్పూన్ పప్పు, హాఫ్ స్పూన్లో సగం ఉండే ఫ్రై ప్లేట్లో పెట్టుకొని నా చేతి వంట ఫస్ట్ టైం ఎలా ఉందో ట్రై చేద్దామని నోట్లో పెట్టుకునేసరికి నా ముఖం అష్టవంకలు తిరిగిపోయింది. ఏంటిది ఇలా ఉంది, అన్నంలో ఇంత ఉప్పు పడిందా, అసలు ఇది పప్పులాగా ఉందా, ఏదో డిఫరెంట్ టేస్ట్ తెలుస్తుంది అంటూ ఫ్రై నోట్లో పెట్టుకునే నాకు అది ఇంకా చేదుగా గసిగసిగా తగులుతుంటే వెంటనే వెళ్ళి కాకేశాను నేను. వామ్మో ఇంత ఘోరంగా చేశానా, అయినా నేను లత చెప్పినట్టే ఫాలో అయ్యాను కదా, మరి ఎందుకు ఇలా జరిగింది అనుకుంటూ విరాట్ మొత్తం తిన్నాడు. ఎలా ఉన్నాడా అంటూ అక్కడికక్కడే పడేసి ఫాస్ట్గా మేమున్న రూమ్లోకి పరిగెత్తేసరికి మేబీ అప్పుడే వామిటింగ్ చేసుకుని ఉన్నట్టేమో. ఫేస్ తడుచుకుంటూ వాష్రూమ్లో నుంచి బయటకు వచ్చిన విరాట్ని వెళ్ళి హాక్ చేసుకుంటూ బాగాలేకపోతే బాగాలేదు అని చెప్పి ఉండాల్సింది కదా విరాట్, ఆ మాత్రం నేను అర్థం చేసుకోగలను కదా అని నేను ఏడుస్తూ అడుగుతూ ఉంటే ఏయ్ ఏడవద్దు, ఇప్పుడు ఏం జరిగిందని. ఫస్ట్ టైం నీ చేతులతో నువ్వు ట్రై చేసావు, అది నేను ఎలా టేస్ట్ చేయకుండా వండనురా, అయినా నువ్వు చేసిన మిస్టేక్ ఏం లేదు. గోంగూర ఎప్పుడైనా కర్రీ టైప్ చేయాలి, లేదంటే పాపులోకి వేయాలి, తోటకూర ఫ్రై చేయాలి, నువ్వు జస్ట్ రివర్స్ చేసావు. అన్నంలో నీకు ఫస్ట్ టైం తెలియకపోవటం వల్ల కాస్త సాల్ట్ ఎక్కువ పడింది అంతే. నెక్స్ట్ టైం ఇవి 3 మేనేజ్ చేసుకుంటే నువ్వు కూడా అందరిలాగే వంటలు చేయగలవు అని చెప్పి అక్కడక్కడ కొంచెం రెడ్డిష్ అయిన నా చేతుల్ని సున్నితంగా ముద్దు పెట్టుకుంటూ బయట వరకు తీసుకువెళ్ళి నన్ను తన వల్ల కూర్చోబెట్టుకున్నాడు విరాట్. అయినా సరే ఒక ముద్ద తిన్నా టేస్ట్ ఎలా ఉందో అప్పుడే చెప్పాల్సింది కానీ మొత్తం తినటం ఎందుకు విరాట్ అంటూ నేను ఎర్రగా అయిపోయినా అతని ఫేస్ని సున్నితంగా రాప్ చేస్తూ అడుగుతూ ఉంటే నాకు నువ్వంటే ఎంత ఇష్టమో, నీలో ఉండే పీచి చేష్టలంటే కూడా అంతే ఇష్టం రా. లవ్ చేస్తే కేవలం వాళ్ళ పాజిటివ్స్ మాత్రమే చూడకూడదు కదా, నెగిటివ్స్ని కూడా లవ్ చేయగలగాలి. ఐఆమ్ లవింగ్ యూ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అండ్ ఇన్నర్ టు అవుటర్ అని విరాట్ ఆన్సర్కి అతన్ని హత్తుకోకుండా ఉండలేకపోయాను నేను. సారీ, ఇక నిన్ను ఎప్పుడో ఇబ్బంది పెట్టాను, ఎంత కష్టమైనా ఫస్ట్ నేను తినేసి అప్పుడు నీకు పెడతాను, ఈసారి ఒక్కసారి ఎక్స్క్యూజ్ చేయకన్నలు అంటూ విరాట్ ముఖాన్ని నా గుండెల్లో దాచుకునేసరికి నన్ను కంట్రోల్ చేయడానికి అక్కడే తడి ముద్దులు అతుతూ నేను మైకెల్లోకి నెట్టేసి మెల్లిగా బెడ్ మీదకి దొర్లించాడు. నడుములో దోపుకుని ఉన్న చీర కొంగును తీసేసి లంగా ముడి కూడా విప్పేశాడు. విరాట్ కన్ఫ్యూజన్తో విరాట్ మొహంలోకి చూసిన నాకు అది ఇంకా ఏ భావం లేకుండా ఉండటంతో కన్ఫ్యూజన్ ఇంకా ఎక్కువైపోయింది. అనుకోండి ఇప్పుడు కూడా మీ ఇష్టం వచ్చినట్టే అనుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.